హైదరాబాద్లో హైడ్రా వివాదాస్పద చర్యలకు పూనుకుంటుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అర్ధరాత్రి 12:30 హైడ్రా సిబ్బంది అక్రమ బోర్డులను తొలగించి కొత్త బోర్డులు ఏర్పాటు చేశారు. నాట్ టు ఇంటర్ఫియర్ అని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వసంత సైట్లో హైడ్రా నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. స్థానికులు ఈ చర్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైడ్రా వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో హైడ్రా వివాదాస్పద చర్యలకు పాల్పడుతోంది. గచ్చిబౌలి అంజయ్ నగర్లో అర్ధరాత్రి 12:30 హైడ్రా సిబ్బంది బోర్డులను తొలగించిన ఘటన వెలుగు చూసింది. కొత్త బోర్డులు ఏర్పాటు చేశారు. నాట్ టు ఇంటర్ఫియర్ అంటూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వసంత సైట్లో హైడ్రా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. స్థానికులు ఈ చర్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైడ్రా వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి? హైడ్రా అర్ధరాత్రులు వెళ్ళి తొలగించడాలు ఏంటి? బోర్డులు తొలగించడాలు, దట్టు నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు తొలగిస్తున్నారు? 30 నిమిషాలకు వచ్చినటువంటి హైడ్రా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్థానికంగా అంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి అంజయ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్కి సంబంధించినటువంటి బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ బోర్డ్స్ అన్నిటిని కూడా తొలగించేసి వేరే బోర్డులని అక్కడ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఓకే, వాళ్ళు లీగల్గా చేశారా లేకపోతే ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం చేశారా అనేది పక్కన పెడితే అంత ఎర్లీ మార్నింగ్ 12:30కి అసలు అధికారులు వచ్చి పనిచేయడం అంటే హైడ్రా నిజంగా చాలా గొప్పగా పనిచేస్తుందా అని అనుకోవాలా, లేకపోతే హైడ్రా ఏంది ఇలా పనిచేస్తుంది అని అనుకోవాలా అయితే అర్థం కావడం లేదు. కోర్టు చాలా స్పష్టంగా కూడా నాట్ టు ఇంటర్ఫియర్ అంటే ఈ వ్యవహారంలోకి ఇప్పుడిప్పుడు ఇంటర్ఫియర్ అవ్వకండి అనేటటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆగమేఘాల మీద హైడ్రా అధికారులు వచ్చి అక్కడ బోర్డులను తొలగించి కొత్త బోర్డులను ఏర్పాటు చేయడం వెనక ఉన్నటువంటి అసలైన కారణాలు ఏంటి? సో హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ కూడా అది మొత్తం ఎక్కడున్నా సరే మేము నియమ నిబంధనల ప్రకారం వెళ్తున్నాము, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించడం లేదు అని ఆయన చెప్తున్నప్పటికీ ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా
రంగనాథ్కు తెలియకుండా జరుగుతున్నాయా అనేటటువంటి డౌట్స్ కూడా లేకపోలేదు. ఎక్కడా కూడా ఒక వ్యవహారానికి సంబంధించి ఇంత ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 12:30 హైడ్రా అధికారులు వచ్చి ఈ విధమైనటువంటి పనులు చేపడుతున్నారంటే ఉంది సంథింగ్ రాంగ్, ఏదో ఇక్కడ తేడా అయితే కొడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో వసంత హైట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా బాధితులంతా కూడా అప్పటికప్పుడు పోలీసులకు ఫోన్ చేశారు. ఇలా ఎవరో వచ్చారు, మొత్తం వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతటిని కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా బోర్డులను తొలగిస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు హైడ్రా అధికారులు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అని పూర్తిగా ఆ తర్వాత బయటపడడంతో ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా కూడా ఉంది, ఇక్కడ కూడా ఈ వ్యవహారంలో ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఏదైనా సరే దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని చెప్పినప్పటికీ కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మరీ వెళ్తున్నారు అంటే మాత్రము దీని వెనక ఏదైనా ఒత్తిడి ఉందా, ఒత్తిడి కారణంగానే హైడ్రా అధికారులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారా అనేది చూడాలి. ఏదైనా అంటే ఒక కేసుకు ఒక భూమికి సంబంధించో లేకపోతే ఒక వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా సరే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పోయేంతటి అధికారం అయితే హైడ్రాకు ఎక్కడా కూడా లేదు. కోర్టు చెప్పిన తర్వాత ఎవరైనా సరే వినాలి. మరి కోర్టు చెప్పినా కూడా వినలేదు అంటే హైడ్రాకు ఎందుకని హైడ్రా అధికారులు ఈ విధంగా ప్రవర్తించారు, దీని వెనక ఏదైనా సరే బిహైండ్ రీజన్స్ వేరేది ఏమైనా కోణాలు ఉన్నాయా అనేది కూడా చూడలేదు. అసలు మొత్తానికి అసలు రంగనాథ్కు తెలిసే హైడ్రా చీఫ్ అయినటువంటి రంగనాథ్కు తెలిసే ఇదంతా కూడా జరిగిందా, వసంతకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం వ్యవహారం ఉందో ఈ మొత్తం వ్యవహారంలో ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చి తెల్లవారుజామున 12:30 సమయంలో ఈ విధంగా చేశారు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ఈ విధంగా ప్రవర్తించారు అనేటటువంటి విషయం రంగనాథ్కు తెలుసా లేదా అనేది చూడాలి. ఒకవేళ రంగనాథ్కు తెలిసే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మాకు న్యాయం చేయాలి, ఈ మొత్తం వ్యవహారంలో మాకంటూ కూడా ఉన్నటువంటి న్యాయం ఏదైతే న్యాయ పోరాటం ఉందో న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా హైడ్రా పాటించాలి. అలా పాటించకుండా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది కరెక్ట్ కానే కాదు అనేది బాధితులు చెప్తున్నారు. ఓకే, అంటే ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇలా కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హైడ్రా అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అక్కడ కొన్ని ఇళ్ళు కూలగొట్టడం కానీ ఇలాంటివి చేసినాయి అని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి కదా. గతంలో ఎప్పుడైనా ఇలా చేసినందుకు చర్యలు తీసుకున్న సందర్భాలు కానీ లేదంటే కోర్టు నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చిన సందర్భం కానీ ఉందా? హైడ్రాకు సంబంధించి కోర్టులలో కూడా కొంత సీరియస్ యాక్షన్ తీసుకుని సీరియస్గానే కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకని మీరు ఈ స్థాయిలో ఆవేశపడుతున్నారు, మీరు ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇప్పటికిప్పుడు వచ్చేసి మీరేమన్నా మొత్తం నగరాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నారా అనేసి కూడా హైకోర్టులో కొన్ని జరిగాయి. ఓకే, అవన్నీ కూడా కామన్గా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అన్నిటి కూడా వాళ్ళు హైడ్రా అధికారులు చేసినటువంటి పని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో గచ్చిబౌలిలో అది వాళ్ళు నిజంగానే వాళ్ళ వైపే న్యాయం అంటే హైడ్రా చేసినటువంటి పని కరెక్ట్ అనుకుందాం. కాసేపు అనుకుంటే తెల్లవారు 12:30 అంత సీరియస్గా అంత సిన్సియర్గా హైడ్రా అధికారులు పనిచేస్తున్నారా అనేటటువంటి డౌట్స్ కూడా లేదు. ఏదైనా సక్రమంగా జరిగితే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వర్కింగ్ అవర్స్లో డే టైంలో వచ్చి పనిచేసేవారు. కానీ ఇలా తెల్లవారుజామున 12:30 వచ్చి ఏదైనా సరే చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందే లేకపోతే హైడ్రాకు సంబంధించిన సిబ్బందే ఇల్లీగల్ పను ఇలా తెల్లవారుజామున చేయడానికి ఈ విధంగా వచ్చారా, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. చూడాలి దీనికి మొత్తం వ్యవహారం మీద ఎంక్వైరీ జరిగి ఎంక్వైరీలో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, నాట్ టు ఇంటర్ఫియర్ ఉన్నా కానీ ఎందుకని ఇంటర్ఫియర్ అయ్యారు. ఒకటి అంత తెల్లవారుజామున 12:30 అంతా వచ్చేసి ఆ విధంగా మొత్తం బోర్డులు తొలగించేసి వీళ్ళ బోర్డులు పెట్టాల్సినటువంటి అంత సిన్సియర్ వర్క్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనక ఉన్న బిహైండ్ రీజన్స్ ఏంటి అనేది కూడా బయటికి రావాలి. నందు రైట్, థ్యాంక్ యూ మధు.